రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వచ్చే పంటలలో పామాయిల్ ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం రైతులు పామాయిల్‌ను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ ఎరువులతో పామాయిల్ పంటను సాగు చేస్తే దిగుబడి పెరుగుతుందని వరంగల్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పశువుల ఎరువు, గొర్రెలు, కోళ్ల పెంట, పచ్చిరొట్ట వ్యర్థాలను ఆయిల్ ఫామ్ మొక్క మొదల్లో వేయాలి. ఇలా ఎక్కువ సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా మొక్క మొదలు లావుగా ఉంటుంది. లావుగా ఉండడం ద్వారా ఎక్కువ ఆకులు వచ్చి ప్రతి ఆకుకు ఒక గిల వచ్చే అవకాశం ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చేసరికి రైతు 2 రకాలు కూడా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సేంద్రియం సంబంధించినటువంటి ఎరువులను ఎక్కువ వేసుకోవడం మంచిది. సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు కావచ్చు, గొర్రెలకు సంబంధించింది కావచ్చు, మేకల ఎరువు వేయచ్చు, కోళ్ల పెంట వేయచ్చు. ఆ విధంగా లేదా పచ్చిరొట్టకు సంబంధించిన ఏమన్నా మన పొలాల్లో వ్యర్థాలు ఉంటే అవన్నీ కూడా మొక్కల మొదళ్లలో చాలా ఎక్కువగా వేసినట్టయితే ఎక్కువ సేంద్రియ పదార్థాన్ని పంట తింటది. ఎక్కువ సేంద్రియ పదార్థం వాడడం వల్ల మనకి మొక్క మొదలు అనేది చాలా లావుగా ఉంటుంది కాండం. ఈ కావు లావుగా ఉండటం వల్ల ఎక్కువ ఆకులు వస్తాయి. ప్రతి ఆకుకి ఒక గెల వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గెల వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చూసినంత వరకు కొంతమంది రైతుల తోటలో 70 కేజీల బరువు ఉన్న పామాయిల్ గెలలు కూడా నేను చూసాం. సో మన దగ్గర రైతు ఎంత చేస్తే దాన్ని మనం పెట్టుబడి పెట్టిన కొందికి గెల ఎక్కువ బరువు ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రైతులు నీటి, ఎరువులు ఈ 2 యాజమాన్య పద్ధతులను పాటించాలి. చాలామంది రైతులు డ్రిప్ ద్వారా చాలా సమయం పాటు నీరు అందిస్తున్నారు. రైతులు ఇలా ఎక్కువసేపు నీరు అందించవద్దు. రైతులు జెట్ పద్ధతిని ఉపయోగించుకుంటూ వాతావరణానికి అనుకూలంగా నీరు అందించాలి. రైతులు రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించడం అలవాటు చేసుకోవాలి. సేంద్రియ ఎరువుల్లో బాగా కుళ్ళిన పశువుల ఎరువు వాడాలి. కంపోస్ట్ వాడడం వల్ల భూమి సారం పెరుగుతుంది. మొక్కలకు వేపపిండి కూడా ఉపయోగించాలి. ఒకటి నీటి యాజమాన్యం, రెండవది ఎరువుల యాజమాన్యం. ఈ నీటి యాజమాన్యం దగ్గరికి వచ్చినట్టయితే రైతులు చాలా మంది డ్రిప్ ద్వారా నీళ్లు పెడుతున్నారు, కానీ చాలా ఎక్కువ టైం పెడుతున్నారు. అది చాలా కరెక్ట్ కాదు. రైతులందరూ కూడా మేము జెట్ సిస్టమ్ ఆల్రెడీ జట్లు ఇచ్చాం కాబట్టి జట్టు వాడుకుంటూ నీరుని వాతావరణ పరిస్థితికి అనుకూలంగా మన పొలంలో నీళ్లు బురద కాకుండా నీళ్లు నిలవకుండా పాదులో మామూలుగా అర్ధగంట నుంచి గంట పెడితే సరిపోతుంది ప్రతి మొక్క. అదేవిధంగా ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ డ్రిప్ ద్వారా చాలా వరకు రసాయనిక ఎరువులు పంపించుకున్నట్టయితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు ఒకేసారి 3 నెలలకి 4 నెలలకి ఎరువులు వేయకోకుండా డ్రిప్ ద్వారా ప్రతి వారానికి ఒకసారి కొద్ది క్వాంటిటీ మనం నెలకి వేయాల్సింది 3 నెలలకి వేయాల్సింది అని డివైడ్ చేసుకొని వారానికి ఎంత వస్తుంది ఆ వారానికి వచ్చేదాన్ని ప్రతి వారం ఒక డేట్ పెట్టుకొని ఒక వారం పెట్టుకొని ఆ వారం ఖచ్చితంగా ఇచ్చినట్టయితే మొక్క కూడా ఎక్కువ సార్లు మనం ఎరువు ఇచ్చిన అవుతాం. తద్వారా ఎదుగుదల అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఎక్కువ ఎదుగుదల ఉంటుందంటే ఆటోమేటిక్గా గెలలు ఎక్కువ వస్తాయి, నంబర్ ఎక్కువ వస్తుంది. రైతులు సేంద్రియ ఎరువులను వినియోగించడం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. ఈ ఎరువులు నేల సేంద్రియ కార్బన్, భాస్వరం మరియు పొటాష్ వంటి పోషకాలను పెంచడం ద్వారా భూమి సారాన్ని మెరుగుపరుస్తాయి. సేంద్రియ ఎరువులతో పంట దిగుబడి కూడా పెరుగుతుంది. కేవలం రసాయనిక ఎరువులతోటే పంట పండిస్తాం అనుకోవడం మాత్రం చాలా తప్పు. దానివల్ల మొక్క లావుగా కాకుండా సన్నగా అయిపోయి బాగా హైట్ ఎక్కువైపోతుంది. హైట్ ఎక్కువ అవడం వల్ల మనకి హార్వెస్టింగ్ కూడా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. గెల సైజు కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు రెండింటిని కూడా వాడుకుంటూ ఉన్నట్టయితే మంచి లావు వస్తుంది కాండం. తర్వాత ఎక్కువ నెంబర్ ఆఫ్ గెలలు కూడా ఎక్కువ వస్తాయి. మగ గెలలు కాకుండా ఆడగెలల సంఖ్య ఎక్కువ వస్తుంది. మంచి వెయిట్ ఎక్కువ వస్తుంది. నూనె నాణ్యత పెరుగుతుంది. రికవరీ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా. కాబట్టి మనకు మంచి ధర రావడానికి అవకాశం ఉంది.